సో గాయస్, హాయ్, హౌ ఆర్ యూ? మళ్ళీ వచ్చేసాను. ఈరోజు మీకోసం మంచి డిష్ తీసుకొచ్చాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే పోర్క్ కర్రీ. సో పోర్క్ కర్రీ ఎలా చేసుకుందామో నీకు పూర్తి వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో పోర్క్ కర్రీ అనేసరికి మనకి పందికూర అంటారు. ఇలా ఎంతమంది తింటారో దీన్ని కామెంట్ చేయండి. సో దీన్ని మీరు లేజీగా తీసుకోమాకండి. సో దేని వాల్యూ దానిదే, అండ్ ఈ కర్రీ వాల్యూ దీనిదే. సో మనం చూసుకుంటే పోర్క్ కర్రీలో చాలా ఔషధాలు ఉంటాయి. లైక్ మనం చూసుకుంటే పందికూరలో మన బాడీలో వేడి అనేది తగ్గించేస్తుంటుంది. మన అరికాళ్ళు లాంటి పగుళ్ళు లాంటి జరుగుతూ ఉంటాయి. అలాంటి జరిగినప్పుడు ఈ పోర్క్ను ఒకటి అనేది తీసుకుని మనం తినగలిగితే దాంట్లో ఉన్న మన ఒంట్లో ఉన్న వేడంతా చాలా వరకు లాగేస్తూ ఉంటుంది. అండ్ మనం కొంచెం రికవర్ అయిపోతాము. మనకి అప్పుడప్పుడు బాడీలో వీట్ ఉన్నా సరే, లైక్ సమ్ యూరిన్కి వెళ్ళినప్పుడు కొంచెం పెయిన్గా ఉన్నా, ఇలాంటి వాటికి చాలా మీరు తీసుకోండి. చూసుకున్న తర్వాత ఇక వెళ్తే చూసారా, ఇలా తీసుకొచ్చాను నేను. సో నేను నీట్గా కడుక్కున్నాను. నీట్గా కడిగేసుకొని చూడండి, పీసులు చాలా నీట్గా ఉన్నాయి. అండ్ బాగా కట్ చేసాడు కర్రీ కూడా. నేను మంచి పీస్ తీసుకున్నాను అనమాట. నేనైతే పొరుకు తింటాను. అండ్ అలా అయ్యే ఉండదు నాకు షై. సో మీకులాగా వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అనేసి మనం మన లైఫ్లో ఉన్న వాటిని తినకుండా వదిలేయడం వల్ల మనకు యూజ్ ఉండదు. సో ప్రపంచాన్ని వదిలేసి మనకు నచ్చింది తినుకుంటూ మనకు నచ్చింది బతికేయడమే మన లైఫ్ అనేది. సో చూడండి, ఆల్రెడీ ఆయిల్ వేసేసి కర్రీ వేసేసాను. చాలా నీట్గా కుక్ అయిపోతుంది. అలా మనం తీసుకుందాం. అయితే సో నేను ఈ వీడియో చేసేసరికి మీకు ఎంతమందికి లేజీ అనిపించిందో నాకు తెలియదు. అండ్ కొంతమంది అంటారు ఈ వీడియో చూసినా సరే బో అని అనుకుంటూ ఉంటారు. కానీ అదేమి ఉండదు. అవతల వారి గురించి మనం ఆలోచించిన రోజులు మన మీద డిపెండ్ అయిన వాళ్ళు మనల్ని మన మీద డిపెండ్ అయిన వాళ్ళు మనల్ని డిమాండ్ చేస్తూ ఉంటారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. మనకు నచ్చినట్టే బతకాలి, మనకు నచ్చినట్టే ఉండాలి. సో చూడండి, సో కక్ అయిపోయింది. ఓకే, బాయిల్ అవుతుంది. సో ఈలోపు మధ్యలో మా వాడు సిట్టింగ్ అన్నాడు, చూశారు కదా. మ్యాక్సిమం మూమెంట్ ఒక హాఫ్ తీసుకుని వచ్చాను. హాఫ్ తీసుకుని వచ్చి సిట్ వేసాము. సో దాంట్లో స్టఫ్ అనేది నేను తయారు చేస్తున్నాను. ఈ కర్రీ నేను తినాలనుకున్నాను, తెచ్చుకున్నాను, తింటున్నాను. మీలో కూడా అలాంటి షెయ్యి ఏమి ఉంచుకోకుండా ఓపెన్గా చాలా ఆనెస్ట్గా ఉండండి. చాలా ఆనెస్ట్గా తినండి. సో మీరు దీన్ని లేజీగా కాకుండా దీన్ని ఒక ఔషధంగా తీసుకోండి. అండ్ మన బాడీలో ఉన్న హీట్ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో ఎంజాయ్మెంట్ ఎంజాయ్. ఓకే. సో లైట్ ఓకే. ఓకే, కుక్ అయిపోయింది. చూసారా, ఇలా ఇలా బాయిల్ అయిపోవాలి. మీరు ఎక్కువ ఎసరు కూడా పోసుకోకూడదు దీంట్లో. లైట్గా ఎసరు, ఆల్రెడీ దాంట్లో డెన్సిటీ అనేది కొవ్వు పదార్థం ఎక్కువ కాబట్టి వాటర్ను ఆయిల్ కూడా దిగిపోతుంటుంది. ఆయిల్ కూడా వేసుకోవద్దు ఎక్కువ. అండ్ వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు. సరిపడా సరిపడా వరకే వేసుకోండి. ఎక్కువగా వేసుకుని సో కర్రీని చెడగొట్టుకోమాకండి. చాలా నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. అండ్ సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. లాస్ట్ వీడియో నేనేం చేశానంటే నత్తల కర్రీ చేశాను. సో చాలా బాగా ఆదరించారు నన్ను. ఈ వీడియో కూడా అలాగే ఆదరించండి. అండ్ ఈసారి పోర్క్ కర్రీ చేసుకుంటున్నా. ఇంకా బాగా అనుకుంటే మనకి ఫారెస్ట్ కంప్లైంట్ ఉండకపోతే మన చుట్టుపక్కల ఎక్కడన్నా అడవిది అనేది పడితే అది చాలా హెల్దీ. అండ్ అది ఏం చేస్తుందంటే మన లైక్ ఈ చెత్త చెదరం లాంటి ఏం తినవు, గడ్డలు అవి తింటూ ఉంటాయి. సో కర్రీ చేస్తుంటే మా వాడు ఉండి బ్రో దాంట్లో గోంగూర ట్రై చేద్దాం బ్రో అంటే ఓకే అన్నాను. సో చూడండి, గోంగూర కట్ చేసుకుంటాను నేను. ఏంటంటే నేను బయట నుంచి తెచ్చుకోను, నేను సొంతగా గ్రో చేసుకుంటాను. అలాగే ఇలా గోంగూర కూడా వేసుకున్నాను. నేను ఏ కర్రీలో కావాలంటే ఆ కర్రీలోకి 4 రెమ్మలు కట్ చేసుకుని వేసేసుకుంటాను. అది కూడా అంతే. ఇలాగే చుట్టుపక్కల కూడా సొరకాయ, బీరకాయ కూడా వేసేసుకున్నాను. సో కూరగాయలకి ఇబ్బంది ఏమి ఉండదు. నేనే పెంచుకుంటాను, నేనే గ్రో చేసుకుంటాను. సో గోంగూర తెచ్చేసి వేసేసాను అనమాట. ఓకే, కుక్ అయిపోతుంది. చూసారా కర్రీ. ఓకే, టమాటాలు అన్నీ వేసాను. మీకు కావాల్సినంత ఇంక్రీజ్ చేసుకోండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏమేమి ఇంక్రీజ్ వాడాలి, ఏమేమి వేసుకొని ఎలా ఎలా ఎంత ఎంత క్వాలిటీలో వేసుకోవాలనేది అడిగితే నేను వీడియోలో చెప్తాను, మీ కామెంట్లో చెప్పగలను. చూసారా మా పిల్లలు, చూసారా వెయిట్ చేస్తున్నాయి అవి, ఎప్పుడెప్పుడు కర్రీ అయిపోద్దా, ఎప్పుడెప్పుడు కుమ్మేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు కుమ్మేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాయి. సో వాటి కోసం కూడా నేను చూస్తున్నాను. నేను ఆల్రెడీ కర్రీ తీసుకురాగానే 2 పీసులు వేసాను. ఆవురు అనుకోండి తినేసినాయి. లైక్ చాలా ఫన్నీగా ఉంటాయి నాతో. ఇంట్లో నేను చాలా సరదాగా ఉంటాను వాటితోటి. సో
చూడండి కర్రీ గోంగూర కొంచెం బాయిల్ అయిపోయింది. దాంట్లో మిక్స్ అయిపోవాలన్నమాట. మిక్స్ అయిపోతేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. కారం కూడా మీరు చాలా ఎక్కువ ఎక్కువ వేసుకోమాకండి, ఎందుకంటే కొంచెం ముడ్లో పెయిన్ వస్తూ ఉంటుంది. లైట్ ఓకే, కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది. మనకు షిట్ వెళ్ళినప్పుడు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. కారం తగ్గించండి, కారం ఎక్కువ తినమాకండి. సో కావాల్సినంతే తినండి, ఎక్కువగా యూజ్ చేయమాకండి. అసలు కారం వేసుకోవాలి, లైట్గా మసాలా వేసుకోవాలి. చూసారా మీరు లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను ఏది కూడా నేను సొంతగా తయారు చేసుకుంటాను, నేను బయట నుంచి కొనుక్కోను. మసాలా కూడా నేనే పట్టుకుంటాను అనమాట. అటు ఇంగ్రీస్ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను వేరే వీడియో చేస్తానని చెప్పేసి, ఇంకా నేను చేయలేదు. సో దానికి ఏమేమి కావాలనేది నేను ఫుల్ వీడియో ఒక వీడియో చేసి మీకు బ్లాక్లో పెడతాను, చూడండి. ఓకే, సో కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఈలోపు మీకు సరదాగా చిన్న చిన్న మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నన్ను ఏమన్నా అడగాలనుకుంటే నీట్గా అడగండి, నేను చెప్తాను. సో బొప్పస్కాయలు కట్ చేసుకొని తెచ్చుకున్నాను నేను ఆ రోజు. మా వాడు అన్నాడు డ్రింక్ చేస్తున్నాం కదా, దాంట్లో ఫ్రూట్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నాడు. నేనేం చేశాను, ట్రై చేశాను అనమాట. దాన్ని తీసుకొని నీట్గా కట్ చేసి, దాంట్లో సీడ్స్ లేవు దాని మీద ఏం చేసామంటే, సీడ్స్ లేని దాని మీద వాటకా తీసుకెళ్ళి దాంట్లో మొత్తం ఫిల్ చేసేసి స్ట్రా వేసుకుని తాగాము. సో ఆ వీడియో తీయలేదు. ఇవన్నీ తీస్తే ఏమంటానంటే చిప్రిగాళ్ళు అంటారు, సో దానికోసం తీయలేదు. సో మీరు డిసప్పాయింట్ అవ్వద్దు బ్రో అండ్ గాయ్స్. చాలా వరకు అందరూ మన హోమ్లీ మెంబర్స్ కూడా ఉంటారు, అక్కలు చెల్లెళ్ళారా అందరూ తినండి, చూడండి. సో దీన్ని లేజీగా తీసుకోమాకండి. ఏదైనా ఫస్ట్ అన్ని తిన్నోడు ఆరోగ్యంగా ఉంటాడు, ఏమి తినలేనోడు ఆరగారగా ఉంటాడు అన్నట్టు, మళ్ళీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అన్ని తినే కొంచెం హెల్తీగా ఉంటారు. చూసారా మీరు బాగా గమనిస్తే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళు లేజీగా ఉన్నా సరే వాళ్ళ ఆయుస్ కౌంట్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళన్నీ కూడా ఏవి ఆలోచించుకుంటూ తింటారు. మనమే కొంచెం డిగ్నిటీగా ట్రై చేస్తూ ఉంటాము డిగ్నిటీగా. సో దానివల్ల మనకి చాలా తొందరగా హెల్త్ ఇష్యూలు వస్తూ ఉంటాయి. సో దాన్ని మీరు గమనించుకోండి. మీరు దాన్ని మీరు గమనించుకొని మూవ్ అవ్వండి. సో కర్రీ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా కానిచ్చేయడమే మేము. ఇంకా రైస్ కూడా అయిపోయింది, మీరు చూసారు కదా. రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్, పైన లైట్గా మసాలా జల్లుకున్నాను. లైట్గా అంటే ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం ఇంగ్రీస్ కోసం, స్మెల్ కోసం వేసాను. మసాలా కూడా ఎక్కువ వాడమాకండి, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ యూస్ చేయమాకండి. లైట్గా ఏదో స్మెల్ కోసం ట్రై చేయండి. కానీ ఈ కర్రీ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఏమైనా మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి అండ్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. లాస్ట్ వీడియోస్ కూడా మీరు బాగా సపోర్ట్ చేశారు నాకు. లాస్ట్ వీడియో కుకింగ్ వీడియో ఒకటి పెట్టాను, ఆ కుకింగ్ వీడియో నాకు బాగానే వ్యూస్ వచ్చినాయి. 1.K వచ్చింది. ఓకే, అలాగే నా